భారత రాజ్యాంగం మౌన ప్రదర్శన ఇక్కడికి గాంధీ దాకా ఇక్కడికి పోయినాక విద్యారెడ్డి గారు మాట్లాడారు. అక్కడ వీళ్ళిద్దరు ఎమర్జెన్సీలకు 3 నెలలు జైలు ఉన్నారు. వీరి కాడ సన్మాన కార్యక్రమం. మాతాకి జై, బలో భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నా వంశీ అన్న వెనక జరగాలి. రిక్వెస్ట్, ఐ విల్ రిక్వెస్ట్. అక్క మీరు కూడా వెనక జరగాలి. మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై బలో భారత్ మాతా కీ జై, మాతా కీ జై. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీని విధించి భారతదేశంలో 50 సంవత్సరాలు పూర్తయింది. మరి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తుల్లో మరి ఇందిరాగాంధీ గారు ప్రముఖులు. మరి వారు చేసిన కూనీ, ఆ రోజు రాజ్యాంగం కూనీ, ప్రజాస్వామ్యం కూనీ అయింది. మరి ఆ రోజు ఎందరో మంది మన ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జైళ్ళకు పంపి ఈ ఎమర్జెన్సీని విధించి ఇలాంటి పత్రికా స్వేచ్ఛను కూడా వారు లేకుండా చేసి మరి అజ్ఞాతవాసంలో ఉన్న ఎంతోమంది పత్రికలు కానీ ఎంతోమంది వ్యక్తులు కానీ ఆ రోజు చేసిన కార్యక్రమానికి గాను ఈరోజు ఏదైతే 1975లో విధించిన ఎమర్జెన్సీ 21 నెలలు గాను, ఆ 21 నెలలు గాను ఈ నిర్బంధం ఏదైతే ఈ నాయకత్వ నిర్బంధం ఉందో ఈ నియంతృత్వ ధోరణితోటి ఇందిరాగాంధీ గారు ఏదైతే ఎమర్జెన్సీని విధించారో ఆ రకంగా భారతదేశాన్ని ముప్పు తిప్పలు పెట్టిన వారు, ప్రజాస్వామ్యం లేకుండా చేసిన వారు ఈరోజు రాజ్యాంగాన్ని సంకలో పెట్టుకొని రాజ్యాంగ పరిరక్షణ తిరుగుతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన ఏదైతే ప్రజాస్వామ్యాన్ని మాట్లాడనీయకుండా కూనీ చేసినారో దానికి గాను మౌన ప్రదర్శన చేయడం జరిగింది. దానికి గాను ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సాగౌడ్ గారు వచ్చారు కనుక దాని గురించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగం వర్ధిల్లాలి. ఈరోజు రాజ్యాంగ హత్యా దివాస్ అంటే రాజ్యాంగాన్ని చంపిన దినోత్సవంగా బీజేపీ తరఫున బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి గారు, అనేక మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు రాజ్యాంగాన్ని ప్రేమించే వ్యక్తులందరూ రాజ్యాంగాన్ని హత్య చేసి 50 సంవత్సరాల సందర్భంగా 25th జూన్ నాడు ఈరోజు గాంధీ చౌక్ వరకు మనం మౌన ప్రదర్శన చేయడం జరిగింది. ప్రధానంగా రోజు ఏంటంటే రాజ్యాంగం అత్యధికంగా మాట్లాడే రాహుల్ గాంధీ అసలు ఎట్లా ఉందంటే చంపిన వ్యక్తి మొదట వచ్చి సంతాపం తెలిసినట్లుంది. చంపిన వ్యక్తి, హత్య చేసినటువంటి వ్యక్తి మొదట వచ్చి సంతాపం తెలిసినట్టు ఉంది. ఇందిరాగాంధీ గారు 1975లో ఈరోజు
కేవలం అధికారం కొరకు, అహంకారం కొరకు ఆమె చేసినటువంటి రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టు పదవి నుంచి తొలగాలని తీర్పిచ్చిన తర్వాత కేవలం ఒక వ్యక్తి, ఒక కుటుంబం కొరకు కోట్ల మంది ఆరాధించే రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తూ జూన్ 25వ తారీఖు నాడు 1975 నాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగం అంటే త్రిశూలం లాంటిది, రాజ్యాంగం అంటే త్రిశూలం లాంటిది. అటు బ్యూరోక్రటిక్, లెజిస్లేషన్ మరియు జ్యుడిషియరీ ఈ 3 రాజ్యాంగ విభాగాలను అణిచివేస్తూ, అధికారాలని కాలరాస్తూ, రాజభాష హక్కుల్ని కాలరాస్తూ, న్యాయ వ్యవస్థను కాలరాస్తూ, పార్లమెంటును కాలరాస్తూ, కేవలం ఒక వ్యక్తి, ఒక కుటుంబం అధికారంలో ఉండటానికి ఆ రోజు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసే విధంగా ఈరోజు భారతదేశ బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఈ సందర్భంగా మీడియా మిత్రులు గుర్తించాలి, ఈ 3 విభాగాల్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది అటు మీడియా, ఇటు ప్రజలు. కానీ ఆ రోజు మీడియా సెన్సర్షిప్ అతి దారుణంగా ఒక వార్త వేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. మీడియా హౌసెస్ ప్రతినిధులందరినీ, జర్నలిస్టులందరినీ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ అందరినీ జైల్లో పెట్టినటువంటి ఈ చీకటి రోజు పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు మరవద్దని నా యొక్క విజ్ఞప్తి. ఈరోజు మీరు మరోసారి గుర్తు తెచ్చుకోవాలి, 1975లో గుజరాత్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మొదటి ఈ రాజ్యాంగ హత్యలో భాగంగా తీసుకున్నటువంటి చర్య. అదేవిధంగా ఆ రోజు సంజయ్ గాంధీ, మీ అందరికీ తెలుసు, గరీబీ హఠావని నినాదం ఇచ్చి ఢిల్లీలో తుకారాం గేట్ దగ్గర పేదలు ఉంటున్నారని, పేదల యొక్క చుక్కీలు ఉంటున్నాయని, పేదలను కాల్చి చంపినటువంటి దినం ఈ రాజ్యాంగ వ్యతిరేక దినోత్సవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆర్టికల్ 352 ఏదైతే యుద్ధం సమయంలో, దేశంలో అలజడి సమయంలో, దేశంలో అరాచక శక్తులు ఉన్న సమయంలో తీసుకోవాల్సినటువంటి చర్యల్ని కేవలం అధికారం కొరకు, అధికారం కొనసాగించటం కొరకు అలహాబాద్ కోర్టును ధిక్కరిస్తూ ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని హత్య చేసినటువంటి దినం ఈ రోజని 50 సంవత్సరాల కింద ఈ రోజని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వ్యక్తి పూజ ఉండొద్దు, వ్యవస్థ పూజ ఉండాలి, వ్యక్తి పూజ ఉండొద్దు, వ్యవస్థ పూజ ఉండాలని వ్యక్తి పూజకు వ్యతిరేకంగా, డైనాస్టిక్ వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని అది లిఖిస్తే దాన్ని కాలరాస్తూ కలికాలంలో ఒక కాలరాత్రిగా